ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అధిపతి స్తోత్రములు నాయన. ఈ యొక్క 25వ దినపు యొక్క ఉపవాస ప్రార్థన దినాన్ని బట్టి మేము స్తుతిస్తుంటున్నాం. యేసయ్యా, ఈ రాత్రి నీవు మాతో మాట్లాడండి, మమ్మల్ని మీరు దర్శించండి. నీ ఆత్మ కార్యం నీ రాత్రి మా జీవితంలో నీవు జరిగించండి. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం మేము ఆరోపిస్తూ నీ కృపను కోరుతూ నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు దివ్య నామంలో ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవ నీ యొక్క ఘనమైన స్వరము యేసు నామములు మేము వినుదుముగాక. మాతో నీవు మాట్లాడుదువుగాక. నీ స్వరము యేసు నామములు మేము వినటానికి పరిశుద్ధాత్మదేవ నీవే కృప చూపి సహాయం అనుగ్రహించుదువుగాక. నీకు వందనాలు తెలియచేస్తున్నాం. నీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తుంటున్నాం. యేసయ్య, నిలబడి నన్ను మీరు వాడుకొనండి. మీ యొక్క నాయన అభిషేకంతో మీరు నింపండి. నా తండ్రి, నా నోటను మీ నాయన బోరగా మీరు వాడుకొనండి. అయినా ఈ రాత్రి మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని పరిశుద్ధాత్మదేవ మీరు అనుగ్రహించి మీ నామము ప్రభా నాయన మేము ప్రార్థించుటకు ప్రభా మీరే మాకు సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ మీకే సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావాలను మేము ఆరోపిస్తూ నీకు కృపను మేము కోరుతూ నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు దివ్యమైనటువంటి నామంలో అడిగి ప్రార్థిస్తూ స్తుతిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. గట్టిగా చెప్దాం, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. రాత్రి 25వ దినపు యొక్క ఉపవాస ప్రార్థన కుడికకు చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైనటువంటి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. గడిచినటువంటి దినాలుగా మనం దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ అనేకమైనటువంటి విషయాలను గురించి ప్రభు సన్నిధానంలో మనం అడుగుతూ ఉన్నాం. అండి, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారని అడిగే చేతులు ఎత్త, జాగ్రత్తగా ఆలకించి. ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తుంటున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? ప్రార్థిస్తుంటున్నప్పుడు దేవుని యొక్క సహాయాన్ని నీవు పొందుకు ఈ అనుభవంలో నీవు నడిపించబడగలుగుతున్నావా? ఈ అనుభవం నీకు కలుగుతూ ఉన్నదా? అనుదిన దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ యొక్క అనుభవం నీవు పొందుకొనగలుగుతున్నావా? అలా లేకపోతే ఇక నుండి మన ముందు ఉంచబడిన కొన్ని దినాల్లో ప్రభువా నీ యొక్క స్పర్శ, నీ యొక్క ఆత్మాభిషేకము నాకు కావాలి అని నీవు దేవుని అడిగితే ఆయన నిన్ను దర్శిస్తాడు. అందులో సందేహం ఏమీ కూడా లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి ఒక దైవజనుని గురించి మీతో మాట్లాడటానికి ఆశపడుతుంటున్నాను. దేవుడు నీ జీవితంలో ఉండినప్పుడు, దేవుని నీవు కలిగి ఉండినప్పుడు నీ జీవితంలో ఒక మార్పు జరుగుతుంది. నీ జీవితంలో దేవుడు ఘనమైనటువంటి యొక్క ఆ ప్రభావము పని చేయటం నీవు చూడగలుగుతావు. అవునంటారా? కాదంటారా? అవును, వాస్తవమే ఇది. అయితే దేవుని దైవజనుడు తన జీవితంలో దేవుని కలిగినప్పుడు ఆయన ఎలాగ జీవించాడంటే సవాలుగా జీవించాడు. ఎలా జీవించాడు? ఆయన జీవితంలో ప్రతికూలతలు ఎదురైనాయి. ప్రతికూలతలు ఎదురైన వాటి యందు విశ్వాసముతో సవాలుగా నిలబడినటువంటి గొప్ప దైవజనుడిగా ఆయన మనకి వాక్యంలో కనపడతాడు. ఆయనను మనము ఒక మాటలో ఆయన జీవితాన్ని గురించి చెప్పాలి అంటే ఆయన హతసాక్షి అని చెప్పొచ్చు. బహుశా ఇప్పుడు మీకు అర్థమై ఉండి దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన పేరేంటి? స్టెఫను. ఎవరండి? స్టెఫను. నీ జీవితం గురించి ఇరుగు పొరుగు వారిని ఏమన్నా అడిగితే వారు ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఏదో చెప్తారు. మంచి మాటలు కావచ్చు, చెడ్డ మాటలు కావచ్చు, ఏదో ఒకటి చెప్తారు. మొత్తానికి ఏదో చెప్తారు. కానీ ఈయన గురించి, ఈయన జీవితాన్ని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే అనేకమైన విషయాలు ఈయన జీవితంలో నుండి మనతో మాట్లాడటానికి ఆయన జీవితమే ఒక సాక్ష్యముగా మన ఎదుట కనపడతా ఉంటుంది. ఆయన చేసిన పరిచర్య కొద్దిదైనా ఆయన పరిచర్య ద్వారా మనకు నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఆయన చేసినటువంటి పరిచర్య కొద్ది దినాలైనా, ఒక ప్రాంతమునికే అయినా, కొందరితో దేవుని సువార్తను అందించిన మరి వారు ఆయనకి ఇచ్చినటువంటి బహుమానం ఏంటో తెలుసా? ఆయన ఏం చేశారంటే రాళ్ళతో రువి చంపారు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న కలగవచ్చు, అయ్యా నేను చేసేది మంచి పనే కదా,
మరి ఎందుకని నాకు సవాలు ఎదురవుతావు అన్నది అంటే, సవాలు ఎదురవకుండా నీవు నీ యొక్క విశ్వాస జీవితంలో ఎలా ముందుకెళ్తున్నావు నీకు తెలియదు. అర్థమైందా? ఈ రాత్రి ఎవరి గురించి నేర్చుకుందాం? స్టెఫను గురించి నేర్చుకుందాం. దానికంటే ముందుగా మరి కొన్ని దినాల క్రిందట 4వ రోజు అనుకుంటా, 4వ రోజు 5వ రోజు కొన్ని ఒక దైవజనుడి ద్వారా చేయబడినటువంటి అద్భుతంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? దైవజనుడైనటువంటి ఎలీషా చేసినటువంటి అద్భుతాన్ని నేర్చుకున్నాం. అటు తర్వాత మరొక నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని మనుషుల మీద తీసుకుని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారిలో ఉన్న విశ్వాసం చూసి ఆ రోగితో దేవుడు మాట్లాడటం మనము చూచాం. ఈ రోజున స్టెఫను జీవితంలో కలిగినటువంటి విశ్వాస పలుకులను మనము చూద్దాం. ఏంటి ఈరోజు మన అంశము? స్టెఫను ఆయన జీవితంలో కలిగిన మరి విశ్వాసం బట్టి పలికినటువంటి కొన్ని మాటలు, ఆయన జీవితంలో కలిగినటువంటి ఒక దర్శనాన్ని అపోస్తల కార్య గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 54వ వచనం నుండి 60వ వచనం వరకు కనుక మనం చూడగలిగితే అక్కడ ఒక చక్కని సంభాషణ మనం అక్కడ గమనించగలుగుతాం. దయతో చదువుకుందాం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి కండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవ, జీవము కలిగిన నాయన యేసయ్య, మీకు వందనాలు. ఈ రాత్రి ఈ లేఖనములను మేము ధ్యానిస్తూ ఉండగా నీవు మాతో ఈ రాత్రి మాట్లాడుదువుగాక. నీ సన్నిధి ఈ రాత్రి మాకు తోడుగా ఉండునుగాక. నీ ప్రసన్నత మాకు తోడుగా ఉండునుగాక. మా హృదయాలు మీరు తెరవండి, మాతో సూటిగా స్పష్టంగా నీవు మాట్లాడండి. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ కృపను కోరుతూ యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మొదటి ఈ యొక్క 54వ వచనంలో గమనిస్తుంటున్నప్పుడు ఏమని ప్రారంభముగా మనం చూస్తున్నాము? వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై. ఈ మాటను జాగ్రత్తగా మనము అండర్లైన్ చేద్దాం. ఆయన దేని చేత నింపబడినాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడినాడు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అంటే దేవునితో ఆయన ఖచ్చితంగా సహవాసాన్ని ఆయన కలిగి ఉండాలి. ఆమేన్. ఇంకా చూస్తే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాడని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని అతని మీద పడిరి. పట్టణపు వెలుపలికి అతన్ని వెలగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదాల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గురించి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాటలు పలికి నిద్రించెను. సౌలు అతన్ని చావునకు సమ్మతించెను. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏం జరిగింది? రాళ్ళతో కొట్టి స్టెఫన్ని చంపారు. అవునా? ఒక మాటలో నీకు అర్థం అవ్వాలంటే స్టెఫనుని రాళ్ళతో కొట్టి చంపారు. ఆ క్రమంలో స్టెఫను చేసినటువంటి కార్యాలను ఆయన చనిపోయేటువంటి యొక్క సమయంలో తన జీవితంలో సంపాదించుకున్నటువంటి ఆస్తి ఏంటో తెలుసా? మొదటిది గమనిస్తుంటున్నప్పుడు మంచి సాక్ష్యాన్ని ఆయన సంపాదించాడు. ఆమేన్. ఏం సంపాదించాడు? స్టెఫను మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నటువంటి యొక్క గొప్ప దైవజనుడిగా మనకు కనపడతాడు. మంచి మనస్సు కలిగినటువంటి వారే మరి ఇతరుల విషయమై, శత్రుల విషయమై ప్రార్థన చేయగలుగుతారు. చివరి మాటలో గమనిస్తుంటున్నప్పుడు ఆయనకి చాలా బాధాకరమైనటువంటి సంఘటన ప్రజల యొద్ద నుండి ఎదురైనది.
ఆయన ఏమంటున్నాడు తెలుసయ్యా, నీ కోపము వీరి మీదకి రానివ్వకు, నీ యొక్క కోపము వీరి మీదకి రానివద్దు, నీ యొక్క కోపము ఈ యొక్క మనుష్యుల మీదకి నీవు రానివద్దు అని చక్కని ప్రార్థన ఏం చేస్తా ఉన్నాడు స్టెఫను. అనేకుల విషయమై ఆయన ప్రార్థన చేయగలుగుతుంటున్నారు. ఎవరైతే ఆయన హింసించారో, ఎవరైతే ఆయనను రాళ్ళు రువి మరి మరణమును నొందేంత వరకు ఆయనను బాధ పెట్టారో వారి విషయమై దేవునికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ప్రభా వీరు నన్ను ఇలాగున కొడుతున్నారు, నీవు చూస్తున్నావు, వారు నీవు శిక్షించు అని స్టెఫను ప్రార్థన చేయలేదు. ఆయన విశ్వాసంలో ఏది నమ్మాడో, దేవుని దర్శనం ఏది చూశాడో దాని విషయమై ఆయన హృదయం మన్నించబడి ఏం చేస్తూ ఉన్నాడు తెలుసయ్యా, వీరు నీవు ఏమి చేయొద్దు, వీరిని క్షమించు. శత్రువుల విషయమై మనం ఏం చేయాలా, ప్రార్థన చేయగలగాలి. హల్లెలూయా. ఈ రోజున సమాజంలో నిన్ను గురించి ఏమని సాక్ష్యాన్ని నీవు కలిగి ఉంటున్నావు ఆలోచన చేయి. నీ జీవితంలో మంచి సాక్ష్యం నీకుంటే నువ్వు ఒక గొప్ప ఆస్తిని దేవుని సన్నిధానంలో నువ్వు పొందుకున్న వ్యక్తివే. స్టెఫను మరణించే సమయంలో అనేకుల దృష్టిలో ఒక మంచి సాక్ష్యాన్ని ఆయన సంపాదించుకునే వ్యక్తిగా ఉన్నాడు. ఒక మంచి సాక్ష్యము ఆయన జీవితంలో కలిగి ఉన్నాడు. ఈ రోజున ప్రార్థనకు నీవు వస్తూ ఉన్నావు, ఇదిగో బైబిల్ తీసుకుని వస్తూ ఉన్నావు, ఇదిగో ప్రతి చోట నువ్వు హాజరవుతున్నావు, కానీ నీ బ్రతుకులో మార్పు లేకపోతే, నీ జీవితంలో సాక్ష్యం లేకపోతే, నీ జీవితంలో సాక్ష్యం కోల్పోతే దేవుడు నిన్ను బట్టి ఆయన మెచ్చేవాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. స్టెఫను మరణించే సమయమునకు ఆయన కలిగిన గొప్ప ఆస్తి ఏంటో తెలుసా, ఆయన మనుష్యులలో సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ఆయన దర్శనాన్ని చూశాడు, ప్రభు కుడి పార్శ్వమున ఉండటం. హల్లెలూయా. మొదటి ఆస్తి, ఈ యొక్క భౌతిక పరముగా నీకు ఎంత ఆస్తి ఉన్నా, నీవు ఎంత సంపాదించుకున్నా, ఏమండి నీ జీవితంలో ప్రభుని నమ్ముకున్న తరువాత నీకు ఉండాల్సిన ఒక గొప్ప ఆస్తి ఏంటో తెలుసా, సాక్ష్యమే. ఆమేన్. హల్లెలూయా. ఒకానొక సమయంలో చనిపోతాం. చనిపోయిన తర్వాత ఇరుగు పొరుగు వారు ఏమంటారు, ఎవరైనా వ్యక్తి నీకు తెలిసిన వ్యక్తి చనిపోతే అబ్బా నువ్వేమంటావు, దరిద్రం పోయిందని నువ్వు అంటావా? ఆ వ్యక్తిని గురించి తెలిసి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం నువ్వు ఎరిగిన వ్యక్తి అయితే, ఆ వ్యక్తి నుండి నువ్వు సహాయం పొందిన వ్యక్తిగా నువ్వు ఉంటే ఏమంటావు, అరే మంచి వ్యక్తి చనిపోయాడు రా, ఎంత లోటు అని నువ్వు అంటావు. అవునా? అంటే మరణించిన తర్వాత సాక్ష్యం ఆయన గురించి మాట్లాడుతుంది. అనేక మంది భక్తుల జీవితాలను మనం గమనిస్తున్నప్పుడు వారు మరణించిన తరువాత వారు చేసిన క్రియలు సాక్ష్యముగా నేటికి కూడా మన మధ్య కనపడుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకానొక సందర్భంలో డాక్టర్ బిల్లీ గ్రహం గారు మరి వాక్యాన్ని అందించడానికి ఒక రేడియో ఛానల్లో ఒక స్లాట్ తీసుకున్నాడు. ఆ ప్రోగ్రామ్కి ఎంతో లక్షలు ఖర్చు పెట్టారు. ఆ అరగంట సమయానికి దగ్గరగా $1 బిలియన్ వాళ్ళు ఖర్చు పెట్టారు. ప్రపంచవ్యాప్తమంతా రేడియోలో ప్రసంగం చేయటానికి మరి ఎంతో లక్షల రూపాయల ధనాన్ని వారు వెచ్చించారు ఒక అరగంట సమయము మాట్లాడటానికి. అయితే వారి టీం అంతా కూడా అంతా ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు చేసి మరి దైవజనులు ఆ యొక్క స్టేడియంలో మాట్లాడటానికి నిలబడ్డారు. ఆ యొక్క వేదిక మీద నిలబడినప్పుడు ప్రపంచమంతా వెళ్ళటానికి ఇంటర్నెట్ కావాలి కదా. మరి ఆ యొక్క ఏర్పాట్లు అన్నీ జరిగినప్పుడు ఒక మెయిన్ సర్వర్ దగ్గర, మెయిన్ ప్రాంతం ఏదైతే మరి టెలికాస్ట్ చేయబడుతుందో అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగింది. 2 వైర్లు కల్పిస్తేనే మరి ఆ జాయింట్ చేస్తేనే మరి అంతా ఆ యొక్క వేదిక వారు తలంచిన ప్రోగ్రామ్ అంతా కూడా ప్రపంచవ్యాప్తం అంతా టెలికాస్ట్ చేయబడుతుంది. అయితే ఆ సమయంలో మరి దైవజనుడి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి దాన్ని గమనించాడు. దాన్ని గమనించి ఏం చేశాడంటే వెళ్ళి అది షార్ట్ సర్క్యూట్ అవుతా ఉన్నా ఆయన ఏం చేశాడు, దాని వైర్లు అట్లాగే మరి కల్పించి దాన్ని అట్లా అరగంట సమయం పట్టుకున్నాడు. మరి ప్రోగ్రామ్ చక్కగా నడిచింది. లక్షలాది మంది ఆ వాక్యాన్ని విన్నారు, ఆశీర్వదించబడ్డారు. మరి అంత ప్యాక్ చేసుకుని వెళ్తున్నటువంటి సమయంలో ఒకరికి సందేహం కలిగి, అరే మనలో ఒక వ్యక్తి లేడు, ఎక్కడున్నాడు ఏంటి, మరి బయటికి వెళ్ళాడా ఏంటి పరిస్థితి అని వెతకడానికి వెళ్తే ఆయన ఎక్కడున్నాడో తెలుసా, మెయిన్ సర్వర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆయన చనిపోయి తన చేతులు అంతా కూడా కాలిపోయి ఆయన మరణమైపోయాడు, చనిపోయాడు. తీరా అదంతా గమనించినప్పుడు ఆ ప్రోగ్రాం జరగటానికి ఈయన ఏం చేశాడు, అక్కడ మెయిన్ సర్వర్ దగ్గర ఉండి
దాన్ని పట్టుకుని ఎంత కష్టమైనా తను త్యాగముగా మరణము స్వీకరించాడు. ఆయన అనేకుల కొరకు ఆశీర్వాదంగా తన జీవితాన్ని హతసాక్షిగా తనను తాను ఆ సమయం కొరకు సమర్పించుకున్నాడు. హల్లెలూయా. ఆయనకు అంత అవసరం లేదు బహుశా, కానీ దేవుని పని ఆగకూడదు. లక్షలాది మంది, నేను చనిపోయినా పర్వాలేదు కానీ లక్షలాది మంది దైవజనుని ద్వారా, దేవుని వాక్యము ద్వారా ఆశీర్వాదించబడాలి, వారు దీవెన పొందాలి అని ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడు తెలుసా? తన ప్రాణాన్ని సైతము పణముగా పెట్టి ఆ యొక్క ప్రోగ్రాం అంతా కూడా ఏమండి దేశమంతా ఆ ప్రపంచవ్యాప్తంగా టెలికాస్ట్ చేయబడే ఆ యొక్క అరగంట సమయం వాక్యం కొరకు ఆ యొక్క వ్యక్తి తన యొక్క ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఇదిగో లక్షలాది మంది కొరకు ఈ యొక్క వ్యక్తి సమర్పణగా తన ప్రాణాన్ని అప్పగించిన వ్యక్తి జీవితమే ఒక సాక్ష్యంగా అక్కడ మిగిలిపోయింది. హల్లెలూయా. స్టెఫను సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్తను నచ్చగా, అంగీకరించగా ఆయనకి ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? రాళ్లతో కొట్టి చంపారు. ఆ సమయానికి ఆయన జీవితంలో కలిగిన గొప్ప ఆస్తి ఏంటో తెలుసా? సాక్ష్యం. ఏంటి ఏం కలిగి ఉన్నాడు ఆయన? సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. స్టెఫను మరణ సమయంలో సాక్ష్యము కలిగి ఉన్నాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఆమేన్. ఏమిచ్చాడు? దేవుని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. మొదటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోనండి. మరణ సమయంలో స్టెఫను దేవుని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. అయితే అతను పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియునుట చూచి ఏం చెప్పాడు ఆయన? ఆ సమయంలో అలాగుంటున్నప్పుడు సాక్ష్యమును ఆయన దేవుని బట్టి, దేవుని గురించి అనేకులకు ఆయన సాక్ష్యం ఇచ్చాడు. అయ్యా దేవుడు కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడని దేవుని గురించి ఆయన సాక్ష్యాన్ని చెప్పాడు. ఎలాగున దైవజనుడి యొక్క ప్రోగ్రాం కొరకు ఈ యొక్క దైవజనుడి దగ్గర పనిచేసే ఒక వ్యక్తి సాక్షార్థముగా హతసాక్షిగా చేయబడ్డాడో, నీవు దేవుని పని కొరకు ఎప్పుడు అందుబాటులో నీవు ఉండగలుగుతావో అందుబాటులోనికి నీవు రావాలి. ఆమేన్. హల్లెలూయా. నీ ఆస్తి భౌతికముగా కాదు పెంచుకోవాల్సింది, ఆధ్యాత్మికంగా నీవు దేవుని బట్టి నీ యొక్క ఆస్తి నువ్వు సంపాదించుకోవాలి. దేవుని యొక్క ఆస్తి నీ జీవితంలో గొప్ప కిరీటముగా ఉండిద్ది. స్టెఫను అన్న పేరు అర్థము కిరీటము. ఏంటి? ఏ కిరీటం? ఏమండి ఏ కిరీటం? జీవ కిరీటమా? బంగారు కిరీటమా? ఏ కిరీటం? ఆయన పేరు ఎంత కిరీటం అనేటువంటి అర్థాన్ని ఇస్తుందో ఆయన చేసిన క్రియలకు కూడా దేవుడు అంతే బహుమానాన్ని ఆయనకు ఇచ్చాడు. మొదటిది, ఆయన దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. స్టెఫను మరణ సమయంలో ఆయన జీవితంలో దేవుని చూసే వ్యక్తిగా, ప్రభువును కలిగిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఎవరైనా వచ్చి నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కాబట్టి మేము సహించము, నీవు ప్రార్థనకి వెళ్ళటం అంటే మాకు ఇష్టం లేదు, నువ్వు ప్రార్థనకి వెళ్ళావు కనుక నిన్ను అరెస్ట్ చేస్తున్నామంటే ఏం చేస్తావు? చెప్పండి సమాధానం. చేస్తావు? నువ్వు ప్రార్థనకి వెళ్ళి వస్తున్నావు కాబట్టి నిన్ను మేము ఈ కారణం చేత అరెస్ట్ చేస్తున్నాం. నువ్వేం చేస్తావు ఆ సమయంలో? మాట అంటే అబ్బో ఈ తిప్పలు నాకెందుకులే అని నువ్వు అక్కడి నుంచి అంటే, ఏమండి క్షమించండి ఏదో పొరపాటుగా జరిగిపోయిందని చెప్పేసి నువ్వు అక్కడి నుంచి అక్కడికి ఏం చేస్తావు? సర్దుకుంటావు. కానీ స్టెఫను ఆయన ఏం చేశాడు? మరణ సమయంలో ప్రభుని ఆయన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. రెండవ విషయం, స్టెఫను తన జీవితంలో ప్రభుని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఎవరిని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు? ఏమండి ఎవరిని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు? ఆయనను కొడతా ఉన్నారు, హింసిస్తుంటున్నారు, అయినా ఆయన జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఒకవేళ ఆ సవాల్ ఆయనకి ఎదురైందేమో, నీవు ప్రకటిస్తున్నటువంటి ఈ యొక్క దేవుని నీవు విడిచిపెడితే నేను బ్రతకనిస్తాను, లేకపోతే నేను చంపుతాను, నీవు దేవదూషణ చేస్తున్నావు అని ఉండొచ్చు. ఆయన ఏమని ఉంటాడు? మీకు ఇష్టం వచ్చింది మీరు చేసిన, నా దేవుడిని నేను విడిచిపెట్టను అని బహుశా స్టెఫను చెప్పుంటాడు. నువ్వు చెప్పగలుగుతావా? అవును, నువ్వు చెప్పగలుగుతావా? నువ్వు చెప్తావా?
చెప్పాలి. చెప్తావా నువ్వు? ఏం చెప్తావు? ఏం చెప్తావు? చెప్పండి, ఏం చెప్తారు? ఏముందిలేండి అని దాన్ని అట్లా ఆలోచన చేస్తారు. కానీ గమనించండి, స్టెఫను మరణ సమయంలో దేవుణ్ణి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మూడవ విషయంలోనికి వస్తూ ఉన్నప్పుడు, స్టెఫను మరణ సమయంలో దేవుని దర్శనాన్ని ఆయన చూచాడు. ఇక్కడ గమనిస్తున్నప్పుడు 55వ వచనంలో ఆకాశము తెరవబడింది. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఆకాశం తెరవబడటం చూచాడు. దేవుని కుడి పార్శ్వమున ఉన్నటువంటి యొక్క మహిమను ఆయన దర్శనములో ఆయన చూడగలిగాడు. ఆమేన్. అంటే ఏం చూశాడు ఆయన? దేవుని యొక్క దర్శనాన్ని చూచాడు. నువ్వు అనుదినము నీవు ప్రభు సన్నిధికి వస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నావు, మంచిదే. కానీ నీ జీవితంలో దేవా నీ దర్శనము నాకు కావాలి అని నీవు దేవుని అడిగితే ఖచ్చితంగా దేవుని మహిమను ఆయన నీకు చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యా నీ మహిమ నాకు చూపించయ్యా, నీ మహిమ నా జీవితంలో నువ్వు కనపరచు ప్రభువా, నీ మహిమ నేను చూడగోరుతుంటున్నాను, నా జీవితంలో నీ మహిమను నాకు చూపించు అని నువ్వు దేవుని అడిగితే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? నీకు తన మహిమను చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మూడవ విషయాన్ని చూస్తున్నప్పుడు, స్టెఫను మరణ సమయంలో ప్రభుని చూచిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఏ రోజన్నా నువ్వు ప్రార్థిస్తున్న సమయంలో ప్రభు దర్శనాన్ని చూసావా? దేవుని చూసావా? దేవుని యొక్క మహిమను నువ్వు అనుభవించావా? ఏదో ఊరక వచ్చి ఒక అరగంట ప్రార్థనలో కూర్చుని వెళ్ళిపోతున్నావా? ఏమండి, రోజుకి ఎన్ని రోజు ప్రార్థనకి? 25. ఎంతమంది వచ్చారు ఈ యొక్క 25 రోజులు అంతా క్రమం తప్పకుండా? 25 రోజులు క్రమం తప్పకుండా వచ్చిన వాళ్ళు ఎవరు? 4. క్రమం తప్పకుండా వచ్చింది ఎంతమంది? 4. ఆసక్తి మనలో లేకపోతే దేవుని యొక్క మహిమ కార్యాలు నువ్వు చూడలేవు. సరే, వచ్చిన దినాలన్నా నువ్వు ఆసక్తిగా ప్రభుని చూడాలి, ప్రభు నాతో మాట్లాడాలి అన్న ఆశతో నువ్వు వస్తున్నావా? ఆశతో వస్తున్నావా? ఉదయం ఆదివారం అయితే ఉదయం ఆరాధనలు అలసిపోయి సాయంత్రం రాలేక మంచం ఎక్కి నిద్రపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ప్రార్థన చేసేటప్పుడు ప్రభు 1000 ఆత్మలు మాకు దయచేయ, 2 ఆరాధనలు మాకు దయచేయ అని ప్రార్థన చేయాలి. నీవే రాకపోతే ఇంకొకరు ఎవరు వస్తారు ప్రార్థనకు? చెప్పి నీవే తిని ఏంటి అలసిపోయి, తిన్నది కూడా అరగటానికి అలసిపోయి నిద్రపోతా నీవే సోమరదానిలాగా సోమరోడ్లాగా ఉంటే ఎవరు వస్తారు రెండో ఆరాధనకి? పేరుకు ప్రార్థన చేయడానికి మాత్రం మామూలుగా చర్చి అంతా పగిలిపోయేటట్టుగా గోడలో క్రాక్లు ఇచ్చేటట్టుగా ప్రార్థన చేస్తారు. ప్రభువా నా మరిని రెండో ఆరాధన పెట్టుకోవడానికి మాకు సహాయం చేయి. మొదటి ఆరాధనకు వచ్చి ఒక అరగంట కూర్చోటానికి అల్లాడిపోతావు. కానీ గమనించు, స్టెఫను మరణ సమయంలో ఎవరిని చూశాడు? దేవుని ఆయన చూశాడు. హల్లెలూయా. ఎవరిని చూశాడు? చెప్పాలి, ఎవరిని చూశారు? దేవుని ఆయన చూశాడు. 4వ విషయము, స్టెఫను మరణ సమయంలో ప్రార్థించాడు. ఏం చేశాడు? ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు చివరి మాట 60వ వచనం, అతడు మోకాలుని ప్రభు వారి మీద ఈ పాపము మోపకని గొప్ప శబ్దముతో పలికి, అంటే ఏం చేశాడు? ఆయన హింసిస్తుంటున్నప్పుడు స్టెఫను ఏం చేశాడు చెప్పాలి, వినాలి. ఇంకా ఏం చేశాడు? మోకాలుని ప్రార్థన చేశాడు. శత్రువుల కొరకు స్టెఫను ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. నువ్వేం చేయాలి? ఎలాగున ప్రార్థన చేయాలి? ప్రభువా ఆయన నా యొక్క బంధువుల కొరకు, స్నేహితులైన వారి కొరకు, వారి యొక్క అతిక్రమాలని సన్నిధులు నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, వారిని నీవు రక్షించు, నీ కోపం వారి మీదకి రానివద్దు ప్రభువా, వారిని నీవు క్షమించి కనికరించని నువ్వేం చేయాలండి? ఏం చేయాలి చెప్పండి, కొద్దిగా చెప్పండి గట్టిగా. ప్రార్థన చేయగలగాలి. హల్లెలూయా. స్టెఫను ఆయన హింసిస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేశాడు. మనం ఇంకేం చేయాలి? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇన్ని విషయాలు నేర్చుకున్న మొదటిది చెప్పండి, స్టెఫను మరణ సమయంలో దేవుని గురించి ఆయన గొప్ప సాక్ష్యాన్ని పలికాడు. రెండవది,
స్టెఫను మరణ సమయంలో ఎవరిని కలిగి ఉన్నాడు? ప్రభుని ఆయన జీవితంలో కలిగి ఉన్నాడు. అదే ఆయన గొప్ప ఆస్తి. నీ జీవితంలో ఆస్తిగా నువ్వు ఏది భావిస్తుంటున్నావో భౌతికముగా, అది శాశ్వతమైనటువంటిది కాదు. దేవుని నీ జీవితంలో కలిగి ఆయన రక్షణ నువ్వు కలిగి ఉంటే అది నీ జీవితంలో కలిగిన గొప్ప ఆస్తి. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఇంకా గమనిస్తే 3వ వచనం ఏంటి? 3వ మాటను గమనిస్తున్నప్పుడు స్టెఫను మరణ సమయంలో ఎవరిని చూచారండి? చెప్పండి గట్టిగా. ప్రభు దర్శనాన్ని ఆయన చూచాడు. ఈ యొక్క ఉపవాస ప్రార్థన ముగింపు లోపు నీవు వ్యక్తిగతంగా ఒక దర్శనాన్ని దేవుని యొద్దన నీవు పొందుకోవాలి. ప్రభువా, ఒక దర్శనాన్ని నాకు అనుగ్రహించయ్యా. నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల, నా విశ్వాస జీవితమునకు నాయన ఈ సంవత్సరం నీవు ఇచ్చిన దర్శనం ఏదో నాకు నీవు తెలియచేయి. ఒక వాగ్దానమును నాకు దయచేయి ప్రభువా. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయగలగాలి. స్టెఫను ఆ యొక్క పరిస్థితిలో ఉండినా ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు మరణ సమయంలో సిలువ మ్రావుని మీద వేలాడుతున్నటువంటి క్రమంలో ఒక చక్కని మాట ఏం చేశాడు? మొదటి మాటగా ఆయన పలికాడు. ఏం చేశాడు? చెప్పండి. ప్రార్థన ప్రభువారు ఆ సమయంలో చేశాడు. ఎలాగా? అయ్యా, వీరేం చేస్తున్నారు? వీరికి తెలియదు, వీరిని క్షమించు తండ్రి. వీరేం చేస్తున్నారు? వీరికి తెలియదు కనుక వీరిని క్షమించయ్యా, వీరిని క్షమించి కనికరించు అని యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికినట్లుగా హతసాక్షిగా మార్చబడిన ఈ స్టెఫను అనేకుల విషయమై, అక్కడ ఉన్నటువంటి వారి విషయమై ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన ఎలాగుండాలి ఈ రాత్రి? ప్రభువా, అనేకులు ఆయన వారి యొక్క చెడు నడవడికలో ఉంటున్నారు, వారి విషయమై నాయన నీవు జాలి కలిగి వారిని కూడా నీవు జ్ఞాపకము చేసుకో ప్రభువా అని ప్రార్థన చేయగలగాలి. ఆమేన్, హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణము విషయమై అబ్రహాము కలిగిన వేదన, బాధ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవునితో మాట్లాడుతుండే అయ్యా 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 అని ఏం చేశాడు? ఏం చేశాడు? బ్రతిమిలాడాడు. అయ్యా, నీ కోపం ఆ పట్టణం మీదకి రానివద్దయ్యా. ఒక 50 మంది ఉంటే రక్షిస్తావా? అయ్యా ఓకే, రక్షిస్తా. అలా ఇన్ని సందర్భాలు, 5-6 సందర్భాలుగా అబ్రహాము దేవుణ్ణి వేడుకున్నాడు. అలా నువ్వేం చేయాలి? ఇతరుల విషయమై దేవుణ్ణి వేడుకుని ప్రార్థించాలి. అయ్యా, ఇతరులను నీవు నాయన, అయ్యా ఈ యొక్క పట్టణ వస్తువులను నీవు క్షమించు, వారి దోషములు నీవు కొట్టివేయి ప్రభువా. నాయన, వారి అతిక్రమం మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాము ప్రభువా. వారికి మరొక పర్యాయం నీ కనికరము నీవు వారి మీద చూపించు అని నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎన్ని విషయాలు? 5వ విషయం ఏంటి? 4 విషయాలు చూస్తాం. మొదటి విషయం చెప్పండి. సాక్ష్యం ఇచ్చాడు. సాక్ష్యం కలిగిన వ్యక్తులుగా మనము ఉండాలి. రెండవది, దేవుణ్ణి కలిగిన వ్యక్తులుగా ఉండాలి. మూడవది, అనుదినము నీ జీవితంలో దర్శనమును పొందే వ్యక్తిగా ఉండాలి. నాలుగవది, ప్రార్థించేటువంటి ఒక అలవాటు నీవు కలిగిన వ్యక్తిగా ఉండాలి. స్టెఫను ఎలాగున ఇతరుల విషయమై, ఆ యొక్క మరి హింసించేటువంటి వారి విషయమై, ఆ యొక్క ఆయన మీద ఎవరైతే రాళ్ళు రువ్వుతూ ఆయన హింసిస్తున్నారో, శత్రువులుగా ఎంచబడ్డారో వారి విషయమై ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఈ రాత్రి మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అర్థమైందా? ఏం చేయాలండి? ఇక్కడ స్టెఫను ఇతరుల విషయమై ఎలాగో ప్రార్థించాడో నీవు అనేకుల విషయమై ప్రార్థన చేయాలి. ఒక దర్శనము నీవు కలిగి ప్రార్థన చేయాలి. నేను మొదటిగా ఆ వాక్యము చెప్తున్నటువంటి క్రమంలో ఆ మార్తా మరియను గురించి వాక్యం అందించి ఒక చివరి మాటగా చెప్పాను. ఎంపిక నీ జీవితంలో ఉండాలి. దేని విషయం ప్రార్థన చేయాలో నీకంటూ ఒక అవగాహన ఉండాలి. నీకంటూ ఒక క్లారిటీ, ప్రార్థన చేసే విషయంలో నీకంటూ నీవు వ్యక్తిగతంగా ఏం కలిగి ఉండాలి? ఒక అవగాహన కలిగి ఉండాలి. ఎలా ప్రార్థన చేయాలో, ఎవరి కొరకు ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో వ్యక్తిగతంగా అన్ని అంశాలు మనం చదువుతూ ప్రార్థిస్తుంటున్నాం. అయినప్పటికీ నీవు వ్యక్తిగతంగా వారి కొరకు కూడా నువ్వు విజ్ఞాపన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఇంకొక 5వ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ మాట, స్టెఫను మరణ సమయంలో
దేవుని యందు ఆయన నమ్మిక ఉంచాడు. ఆమేన్. ఇందాక ఒక మాటను మీకు చెప్పాను, దైవజనుడు వాక్యం అందించడానికి ఎంత లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడో, మెయిన్ చివరిగా ఆ యొక్క సర్వర్ ఆ యొక్క పని దగ్గరికి వచ్చేసరికి ఏం చేశాడు ఆయన, నా దైవజనుడు లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నేను చనిపోయినా పర్వాలేదు, ఈ యొక్క ప్రోగ్రాము ఆగిపోకూడదు అని చెప్పేసి ఏం చేశాడు ఆయన, ఆ యొక్క కరెంట్ పోల్స్ని లేదా ఆ కరెంటు వైర్ని జాయిన్ చేసి అలాగే తాను ఎలా సమర్పణగా అప్పగించుకున్నాడో ఆ పని తరువాత ఆయన నమ్మకమైన వ్యక్తిగా మార్చబడినట్లుగా నీవు దేవుని దృష్టికి నమ్మకమైన వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. స్టెఫను దేవునిలో తన నమ్మకత్వాన్ని కోల్పోలేదు. స్టెఫను తన జీవితంలో ఆయన కలిగిన నమ్మకాన్ని దేవునిలో కోల్పోలేదు. ఒక ప్రతికూలమైన పరిస్థితి నీకు ఎదురైతే నువ్వేం చేస్తావు, ఇంకా చదవటం ప్రారంభం చేస్తావు. నాకే వచ్చిందా ఈ పరిస్థితి, నేనే కనపడ్డానా, నాకే రావాలా అని ఇలా ప్రశ్నలు నీలో ప్రారంభించబడతాయి. కానీ స్టెఫను ఇదిగో మరణము అయ్యే ఆ సమయంలో కూడా దేవునిలో ఆయనకి కలిగిన నమ్మకాన్ని ఆయన విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా, దేవుని దర్శనాన్ని స్టెఫను ఆ సమయంలో చూడగలిగాడు. పరిశుద్ధాత్మతో ఆయన నింపబడ్డాడు. ఆకాశం తెరవబడింది. ఆ మహిమ దృశ్యాన్ని ఆయన చూశాడు. ఆమేన్. నీవి రాత్రి, ప్రభా నీ దర్శనం నాకు కావాలయ్యా, నీ ప్రభావముతో నన్ను నీవు నింపు ప్రభా, నాకు సహాయం చేయనాయన నువ్వు దేవుని అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయాన్ని చేస్తాడు. నువ్వు వచ్చి ఓర్కన వెళ్ళటం వలన ప్రయోజనమేమీ లేదు. మొదటిదిగా స్టెఫను తన జీవితంలో దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ యొక్క భక్తుని జీవితంలో చూస్తే దేవుడు చేసే గొప్ప బహుమానము, గొప్ప కార్యం ఏంటో తెలుసా, మరణించిన తర్వాత పేరుకు తగినట్లుగా ఆయన చేసిన క్రియలకు తగినట్లుగా గొప్ప బహుమానాన్ని దేవుడు స్టెఫనుకు ఇచ్చి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గురించి ఇతరులు సాక్ష్యము కూడా చెప్పి ఉండవచ్చు ఆ సమయంలో. అని నీ జీవితంలో దేవుని కలిగి ఉన్న సాక్ష్యం అనేటువంటిది సరిగా లేకపోతే నిన్ను బట్టి అనేకులు కూడా దేవుని ఏం చేస్తారు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. దానివలన ప్రయోజనం ఏమి కూడా ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ స్టెఫను మరణ సమయంలో దేవుని దర్శనం చూసి దేవుని గురించి అనేకులకైనా సాక్ష్యం ఇచ్చాడు. సాక్ష్యం ఇచ్చిన దేవుని ఆయన కలిగి ఉన్నాడు. దర్శనమును చూడగలిగాడు, ప్రార్థించగలిగాడు ఇతరుల విషయమై. ఇంకా ఆయన చూసిన దర్శనములో కనబడిన దేవుని యందు ఆయన నమ్మిక ఉంచగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా చివరి మాటను జ్ఞాపకం చేస్తాను. ఏం చేశానంటే ఇతరులను క్షమించగలిగేటువంటి యొక్క విధానములో ఆ సమయంలో తనను తాను క్షమాపణ ప్రభుని కోరాడు. ఎలా కోరాడు, అయ్యా వీరేం చేస్తున్నారు వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు అని. మనం కూడా ఎలా ప్రార్థన చేయాలి, అనేకులకు నువ్వు సువార్తను చెప్పాలన్న భారం నీలో ఉన్నది, వారు వినలేకపోతుంటున్నారేమో, వారి విషయమై నువ్వు ప్రభా వారిలో నువ్వు గ్రహింపుని నువ్వు కలుగు చేయి నాయనా, వారిలో ఒక ఆలోచన నీవు కలుగు చేయి ప్రభా, నీ యొక్క వాక్యం వినటానికి వారికి జ్ఞానాన్ని నీవు దయచేయి అని నువ్వేం చేయాలి, ప్రార్థన చేయగలగాలి. నువ్వు వారిని జ్ఞాపకం చేసుకుని ఇదిగో నువ్వు ప్రార్థిస్తున్నావు 3000 ఆత్మలు సంఘంలో రావాలి అంటే నువ్వు ఏం చేయకుండా కూర్చుంటే, నువ్వు ఏ పని చేయకుండా కూర్చుంటే అభివృద్ధి కాదు. నీవే ఆసక్తి లేని తనముగా ఉంటే ఇంకా ఆసక్తి కలిగినటువంటి వారికి ఎలా దేవుని మాటలు అందించబడతాయి ఆలోచించే. స్టెఫను ఆయన జీవితంలో కలిగినటువంటి ఆయనను పరిచర్య కొరకు ఏర్పాటు చేసినటువంటి అపోస్తలులను బట్టి ఆయన తీర్మానము చూడండి, నేను మరణించినా పర్వాలేదు కానీ నేను దేవుని సువార్త ప్రకటించాలి. ఆమేన్. నేను మరలా జ్ఞాపకం చేస్తుంటున్నాను, ఎంపిక చేయబడినటువంటి వారులారా, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి బృందమా గమనించు, నీవు మరలా తిరిగి దేవుని పని కొరకు నీవు నడుము బిగించుకోవాల్సిన సమయము. ఆమేన్. నీవు నిర్లక్ష్యం చేస్తే దేవునికి అప్పగించిన పని విషయమే నువ్వు జాగ్రత్త లేని తరముగా ఉంటే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. స్టెఫనును అపోస్తలులు ఏర్పాటు చేశారు. అయ్యా 7 ఏర్పాటు చేసినప్పుడు 7వ వ్యక్తిలో ఈయన ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఆయన తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసా, నేను మరణమైనా పర్వాలేదు, దేవుని మాటలు దేవుని సువార్త అందించాలి. ఈ క్రమంలోనే ఆయన జీవితంకు ఎదురైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసా, రాళ్లతో కొట్టి ఆయనను చంపివేశారు. అయ్యా నువ్వు బాగుపడు అంటే ఏమంటారు, మాకు తెలుసులే అంటారు. ఒకవేళ ఆ ఆలోచన నీదేమో, ఈ రాత్రి దేవుడు దాన్ని తీసివేయునుగాక. ఆమేన్.
నిన్ను ఎన్ని మార్లు హెచ్చరించినా అదే పనికి మాలినమైనటువంటి పని నీదేమో, ఆ బుద్ధి నీదేమో. దేవుని దగ్గర క్షమాపణ పొందవలసినటువంటి యొక్క సమయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్టెప్పును ఏర్పాటు చేయబడిన తర్వాత, దైవజనుని ద్వారా, అపోస్తలుల ద్వారా అభిషేకించబడినటువంటి యొక్క స్టెప్పును ఆయన జీవితంలో చేసిన గొప్ప పనిని బట్టి దేవుడు ఆయనకి బహుమానాన్ని ఇచ్చాడు. అనేకులు ఆయన గురించి సాక్ష్యాన్ని కొనిస్తూ వచ్చారు. ఆయన దేవుని కలిగిన వ్యక్తిగా, దేవుని దర్శనముల విషయమై అనేకులకు సాక్ష్యాన్ని ఆయన పలుకుతూ వచ్చాడు. ఈ రోజున దేవుని నీ జీవితంలో చేసిన దానిని నువ్వు సాక్ష్యముగా చెప్పగలుగుతున్నావా? నీ జీవితంలో, నీ జీవిత విషయమై సరైన సాక్ష్యమే లేకపోతే ఇంకెలా నువ్వు దేవుని గురించి చెప్పగలుగుతావు? ఎలా నీ జీవితంలో కలిగిన దేవుని పరిచయం చేయగలుగుతావు? చేయలేవే. స్టెఫను చివరిగా గమనిస్తున్నప్పుడు ఆయన మరణము నొందాడు, హతసాక్షిగా ఆయన చేయబడినాడు. ఆయన గురించి అనేకులు సాక్ష్యం ఇచ్చారు. ఆయన జీవితంలో ఎవరిని కలిగి ఉన్నారో ఆయనను అనేకులకు ఆయన పరిచయం చేసి దేవుని మహిమను గురించి ఆయన సాక్ష్యము చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఈ రాత్రి ఈ దైవజనుని ద్వారా నీవు ఏం చేయబడాలి? ప్రోత్సహించబడాలి. ఆయన ఎలా దేవుని పని కొరకు హతసాక్షిగా తనను తాను అప్పగించుకున్నాడో, నీవు దేవుని పని కొరకు నడుము కట్టుకుని నువ్వేం చేయాలి? పని చేయటము ప్రారంభించాలి. ఎవరు వారి సొంత పనులలో నిమగ్నమైపోతుంటున్నారు, కానీ దేవుని పని విషయంలో నిర్లక్ష్యము, జాగును కలిగి ఉంటున్నారు. అలాగైతే దేవుడు మీ జీవితంలో ఇవ్వాల్సినటువంటి బహుమానాన్ని ఆయన ఇవ్వడు. పరిచర్య కొరకు ఈ యొక్క దైవజనుడు హతసాక్షిగా చేయబడినాడు. నీవేం చేస్తున్నావు దేవుని పని కొరకు? ఏదో ఊరకనే వచ్చి కూర్చుని ప్రార్థన చేసి వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనము ఉండదు. తిని కూర్చుంటే అరిగిద్ది అనుకుంటావా? ఏమైద్ది? ఏం చేస్తారు? అన్నం తిన్న తర్వాత ఏం చేస్తారు? అట్లాగే పడుకుంటే ఏమైద్ది? గ్యాస్ వచ్చింది, లేనిపోయిన సమస్యలు వస్తాయి. అవునా? ఏళ్ళు పెడితే అందేదాకా తింటే ఏమైద్ది? పైకి పోయిద్ది. ఏం చేస్తావు? కడుపు నిండా తిన్నా నువ్వేం చేస్తావు? కొద్దిగా 4 అడుగులు అటు ఇటు నడుస్తూ ఉంటావు. ఎందుకు? రాత్రి నువ్వు అడుకున్నా నీకు ఇబ్బంది లేకుండా ఉండటానికి, అది అరగటానికి చక్కగా ఏం చేస్తావు? నువ్వు ఎక్సర్సైజు చేస్తావు, వింటున్నావు, ప్రార్థిస్తున్నావు, కానీ ఎక్సర్సైజ్ వ్యాయామము చేయకుండా వెళ్ళిపోతున్నావు. వ్యాయామం ఎక్కడా లేదు, పని ఎక్కడా లేదు. కానీ ఈ యొక్క భక్తుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? దేవుని పని చేస్తున్నప్పుడు ఆయనకి ఎదురైనటువంటి సవాలును ఆనందముగా ఆయన స్వీకరించాడు, జ్ఞానముగా ఆయన మాట్లాడగలిగాడు. నీకు అప్పగించిన పని నువ్వు చేస్తున్నావా? నీకు అప్పగించిన పని నువ్వు చేస్తున్నావా? ఈ ఉపవాస ప్రార్థన కుడికలలో ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దర్శనముతో ప్రార్థిస్తున్నారో దేవుడు వారికి ఖచ్చితంగా జవాబును ఇస్తాడు. ఆసక్తిగా నువ్వు పని చేయాలన్న తలంపు నీలో ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు బహుమానాన్ని ఆయన దయచేస్తాడు. హల్లెలూయా. నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను, దైవజనుడి ద్వారా నియమించబడినటువంటి స్త్రీలు, పరిచారకులు ఎవరైతే ఉన్నారో పరిచర్య చేయటానికి మరలా తిరిగి ప్రభు దగ్గర క్షమాపణ పొంది, మరలా చెప్తున్నాను, ప్రభు దగ్గర క్షమాపణ పొంది సిద్ధబాటు కొరకు ప్రార్థన చేయాలి. ఏదో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నోరు తెచ్చి కప్పరిసినట్టు అరవటం కాదు. ప్రభువా, దర్శనము ద్వారా అయినా మేము పని చేయటానికి మాకు సహాయాన్ని దయచేయి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నీవు ప్రభావము చేత నింపబడాలి. దేవుని వాగ్దానం మనకేంటో తెలుసా? నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము దేవుడు నీకు స్వాస్థ్యముగా ఇస్తాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనకు ముందు అనేకమైనటువంటి స్థలాల్లో, ప్రాంతాల్లో, మరి ప్రతి గృహములో ప్రార్థనలు పెట్టాం. నూతన ప్రాంతాల్లో సువార్తను అందించాం. ఏ ప్రాంతంలో ఎక్కడ సువార్తను అందించామో దాన్ని మరలా నీవు జ్ఞాపకం తెచ్చుకుని, ప్రభువా
మేము ఏ ప్రాంతంలో నీ మాటలు మేము అందించామో, ఏ ప్రాంతంలో గృహంలో మేము చేరి నేను స్తుతించామో, మరలా ఆ ప్రాంతాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభా. ఆ ప్రాంతాల్లో కదలికను నువ్వు ప్రారంభించు. ఆ ప్రాంతాల్లో ఏలుపడి చేసే దురాత్మలను ప్రారదురలి ప్రభా. విమోచన ఆ ప్రాంతాల్లో తీసుకుని రా ప్రభా. గొప్ప విడుదల ఆ ప్రాంతాల్లో నువ్వు నడిపించి సహాయం అనుగ్రహించాలని నువ్వేం చేయాలి? మరలా నువ్వు ప్రార్థన చేయాలి. నీవు ఉన్నటువంటి యొక్క ఆ మార్గము లేదా ఆ యొక్క కాలనీ కావచ్చు, ఆ ప్రాంతము కావచ్చు, ఆ ప్రాంతం కొరకు నీ ప్రార్థన నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఏదో ప్రార్థన పెట్టాం, నలుగురు వచ్చారు, భోజనాలు పెట్టాం, వెళ్ళిపోయామని కాదు. మరలా నువ్వేం చేయాలి? జ్ఞాపకం తెచ్చుకుని, ప్రభా ఇదిగో ఈ ప్రాంతంలో మేము పలానా రోజున ప్రార్థన చేశామయ్యా, పలానా రోజున మేము ప్రార్థన కుడికి ఏర్పాటు చేసాము ప్రభా. ఇంతమంది ఆ ప్రార్థనకు వచ్చారు నాయన. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రభా, ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరినైనా వారి జీవితంలో ఒక నిరీక్షణ ప్రారంభించని నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడితే ప్రియులారా, మరుసటి సంవత్సరానికి బయట ఆరాధన జరిగింది. హల్లెలూయా. మరుసటి సంవత్సరానికి మందిరం సరిపోదు, బయట ఆరాధన చేస్తాం ప్రతి ఆదివారం. ఆ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. నీవు పని చేయకుండా ఉంటే స్టెప్ను దేవుని కొరకు ఎలాగనైతే దైవజనుల ద్వారా ఏర్పాటు చేయబడినాడో, ఆయన ఏర్పాటును బట్టి ఆయనకి అప్పగించిన బాధ్యత మరణము ఆయన జీవితంలోనికి వచ్చిన దాన్ని ఏం చేశాడు తెలుసా? సవాలుగా దాన్ని స్వీకరించాడు. హల్లెలూయా. పని చేశాడు. దేవుని రాజ్య పనిని ఆయన తన జీవితంలో జాగ్రత్తగా ఆయన నిర్వర్తించాడు. ఆమేన్. ఈరోజు నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు? ఈ రోజున ఒక ప్రశ్న మీకు, నేను దేవుని పని కొరకు ఏం చేస్తున్నాను? దేవుని రాజ్యం కొరకు నేను ఏం చేస్తున్నాను? డబ్బు ఇస్తున్నావా? సమయాన్ని ఇస్తున్నావా? ఇది కాదు ప్రాముఖ్యం. నీవు స్వార్థ ప్రకటించటమే నీ జీవితంలో కలిగిన గొప్ప ఆస్తి. ఆమేన్. హల్లెలూయా. ఉదయం నువ్వు లేచినది మొదలుకొని నీవు పడుకునే మటుకు చాలామంది దగ్గరికి నువ్వు వెళ్తావు, చాలామంది నిన్ను కలుస్తారు, సంప్రదిస్తారు, మాట్లాడుతూ ఉంటావు. ఆ మాటల సమయంలో ఎవరికైనా ఒకరు లేదా ఇద్దరికి దేవుని వాక్యాన్ని చెప్తే, నీ జీవితాన్ని నీ యొక్క జీవిత సాక్ష్యాన్ని వారితో పంచుకుంటే వారిలో దేవుడు ఒక ఆశను, నిరీక్షను దేవుడు ప్రారంభిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలు, ఈ మాటల చేత మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశపడుతుంటున్నాను. నీవు ఉపవాస ప్రార్థనలో ప్రార్థిస్తుండగా నీ వ్యక్తిగత జీవితంలో మరలా దేవా నీ పని చేయటానికి నాకు ఆసక్తి కలుగు చేయి. దేవుని దగ్గర సరి చేసుకో. మొదట నిన్ను ఎవరన్నా నీ జీవితం లేదా నీ ఇంటి ప్రక్కన అమ్మ అక్క గురించి, అక్క ఎటువంటిదని ఏదన్నా అడిగితే మాటల సందర్భంలో ఏం చెప్తున్నారు? సాక్ష్యం నీ జీవితానికి ఉందా? పేరుకే ప్రార్థనకు వస్తున్నటువంటి నామకార్థమైన పరిస్థితిలో ఉంటున్నావా? ఆలోచించే. స్టెప్ను మరణము నొందే వరకు కూడా ఆయన జీవితంలో కలిగిన ప్రభుని విషయమైన సాక్ష్యాన్ని చెప్పాడు. ఆమేన్. దేవుని ఎదుట మనం సరైన వారముగా కనపడాలా. దేవుని దైవజనుడి ద్వారా, అభిషేకించబడిన నాయకుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మరి పరిచారకులకు మరలా దేవుని ద్వారా హెచ్చరిక ఏంటి అనగా, నీవు మరలా దేవుని ఆత్మచేత నింపబడి దేవుని పని నీవు మరలా తిరిగి ప్రారంభించాలి. ఆమేన్. ఆమేన్. నీ సొంత పనులు ఆపుకోవట్లేదుగా. నీ సొంత సమయాన్ని నీ పనుల కొరకు నువ్వు ఏమాత్రం కూడా దాన్ని మార్పు చేసుకోవట్లేదు కదా. కానీ దేవుని పని కొరకు నువ్వేం చేస్తున్నావు? నీ సమయాన్ని ఇవ్వకుండా ఇష్టమైన పనులు పెట్టుకుంటున్నావు. ఇక నుండి ఏమడగాలి? ప్రభా మంచి సమయాన్ని మాకు నీవు దయచేయి, నన్ను బలపరచయ్యా, నన్ను కట్టు, నన్ను అభిషేకించు. అయినా మేము నీ పని కొరకు వెళ్తుండగా మాతో నీవు రా, అలాగా మమ్మల్ని నీవు బలపరచు. నీవు దేవుని పని కొరకు నియమించబడిన వ్యక్తివి కనుక నీవు దేవుని ఆత్మ కొరకు నీవు కనిపెట్టి ప్రార్థించి దేవుని సహాయం పొందుకుంటే నీవు పరిచర్యకు వెళ్ళే క్రమంలో నీకంటే ముందుగా దేవుని సన్నిధి ఆ గృహంలోనికి వెళ్ళింది. ఆమేన్. హల్లెలూయా. దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడతారు. ఎవరైతే మిమ్మల్ని ఇంట చేర్చుకుంటారో దేవుడు వారి జీవితాల్లో ఒక మార్పును దేవుడు కలుగజేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, మీరు వెళ్ళినటువంటి క్రమంలో మీరు ఏ గృహాన్ని దర్శించారో ఆ గృహము దర్శించిన తర్వాత వారం రోజుల్లో మీరు సాక్ష్యాన్ని విన్నారా లేదా? విన్నారా? కానీ ఏమైంది ఆ యొక్క సమర్పణ? కానీ ఏమైంది ఆ ఆలోచన? ఏమైంది ఆ యొక్క పరిచర్య ఆత్మ, పరిచర్య మనసు ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది?
ఆలోచన చేయండి. మరలా స్టెఫను ఎలాగనైతే అపోస్తుల ద్వారా నియమించబడ్డాడో, నియమించబడిన తన పనిని ఆయన జాగ్రత్తగా చేశాడు. మరణం ఆయన జీవితంకి ఎదురైన ధైర్యముగా దాన్ని ఎదుర్కొన్నాడు. నీవు ఇక నుండి ప్రభువా, నన్ను ఏర్పాటు చేసే పని కొరకు నేను పని చేస్తానయ్యా, మరలా నాకు నీవు సహాయం చేయి, మరలా పోగొట్టుకున్న ఆసక్తి నాకు కలుగు చేయి, పోగొట్టుకున్న ఆసక్తి నాలో నీవు ప్రారంభించు అని మరలా దేవుణ్ణి అడుగుతాం. ఈ 45 రోజులు ఉపవాస ప్రార్థన ఎందుకు తెలుసా? నీ యొక్క విశ్వాస జీవితము దేవుడు మరలా తిరిగి మండించాలని, నీవు పురుకొల్పబడాలని, దేవునికి అప్పగించిన పనిలో మనలా నీవు తిరిగి పునఃప్రారంభిస్తుంటున్నప్పుడు దేవుని సహాయం నీవు చూడాలని. హల్లెలూయా. మొదటి విషయం, స్టెఫను మరణ సమయంలో దేవుని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఆయన జీవితంలో మరణ సమయంలో ప్రభుని ఆయన కలిగి ఉన్నాడు. మరణ సమయంలో ఆయన దేవుని దర్శనాన్ని చూచాడు, ప్రార్థించాడు, ఇంకా ఏం చేశాడు? నమ్మిక ఉంచాడు. ఇంకేం చేశాడు? క్షమించగలిగాడు. ఏడవదిగా, ఆ ప్రక్రియ అంతా ముగింపులోపు ఆయన తన ప్రాణాన్ని దేవునికి సమర్పించాడు. హల్లెలూయా. నీవు కూడా ఒక సమర్పణ కలిగి దేవుని సన్నిధానంలో ప్రార్థించారు. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయాన్ని చేయునుగాక. ప్రభు తన మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా గొప్ప దేవ మీకు వందనాలు. దయతో అందరూ మోకరించి మరలా మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. పరిచర్యకు నియమించబడినటువంటి నీవు అనాలోచన, అనాశక్తి నీలో కలుగుతూ ఉన్నదేమో దేవా, అటు మరలా నీ పని కొరకు అయినా మరలా తిరిగి నా తండ్రి నాకు సహాయం అనుగ్రహించయ్యా, నీ పని నేను మరలా చేయాలని తలంపు నాలో కలుగు చే ప్రభు అని దేవుని అడుగు. ప్రార్థించాం. అందరూ మోకరిస్తాం, ప్రార్థన చేసుకుందాం.